హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి నా సంక్రాంతి వీడియో అనమాట. చాలా లేట్ అయిపోయింది వీడియో చేయడం. కొంచెం లేట్ అయితే చాలు, మధ్యలో పండగల మీద పండగలు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు కూడా చాలా పండగలు వచ్చేసాయి, అందువల్ల లేట్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, ఏంటి హంగామా అనుకుంటున్నారు కదా, మా పక్కనే సినిమా థియేటర్ ఉంది. తెలుసు కదా సంక్రాంతికి ఎవరు వచ్చారు, మన శివశంకర్ వరప్రసాద్ గారు వచ్చారు కదా. సో ఆ మూవీ అనమాట. ఇంకా నేనైతే పండక్కి మా సొంత ఇంటికి వచ్చేసాను అనమాట. ఊర్లో విలేజ్లో ఇంటికి అయితే వచ్చేసాను. సో చూస్తున్నారు కదా, మొత్తం మూట ముళ్ళు అన్నీ సర్దేసుకొని ఊర్లో ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం అన్నీ ముందు రోజే వచ్చి ఇల్లంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసి అన్నీ శుభ్రం చేయించాను. ఆల్రెడీ మీ ఉండే ఫ్లాట్ కూడా క్లీన్ చేయించాను అన్న వీడియో పెట్టాను కదా. సో దానికైతే మనిషిని పెట్టి చేయించాను. బట్ ఇక్కడైతే నేనే వచ్చి అన్నీ క్లీన్ చేశాను, ఎందుకంటే ఎంటీగా ఉంది కదా, సామాన్లు ఏవి లేవు కాబట్టి ఈజీగానే అయిపోయింది. సో 2 days అయితే ఇంక మేము ఇక్కడనే ఉంటాను. సో ఇక్కడ సంక్రాంతి ఎలా జరుపుకున్నాను అన్నది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. సో మేమైతే భోగి రోజు మధ్యాహ్నం అక్కడ భోజనాలు చేసి బయలుదేరాం అనమాట. ఇక్కడికి వచ్చేసాం. ఇంకా ఈవినింగ్ అయితే ఇదిగోండి ఇంటి ముందు అయితే ముగ్గు వేశాను. సింపుల్గా పండగ అంటే ఏంటి అన్నది చిన్న ముగ్గుతో చూపిద్దామని జస్ట్ పొంగల్, కైట్, చెరుకు గిళ్ళు అన్నీ ఎట్టగా వేసేసాను అనమాట. యాక్చువల్గా కలర్స్ కూడా తీసుకురాలేదు, ఇక్కడున్న వాటితోనే అడ్జస్ట్ చేసేసాను. సో విలేజ్లో ఇది మా ఇల్లు. ఇంటి ముందు అయితే ముగ్గు వేసుకున్నాను. ఇంకా భోగి రోజు నైట్ కాబట్టి అందరూ మార్నింగ్కి ముగ్గులు గట్రా వేసుకుంటున్నారు. ఊరంతా కూడా చూడండి చక్కగా అందరూ ముగ్గులు అవి వేసుకుంటున్నారు అనమాట. అటు సైడ్ ఇటు సైడ్ అందరూ కూడాను. ఇంకా అలానే ఇదిగోండి ఇక్కడైతే మా మేనల్లుడు బర్త్డే అవుతుందనమాట. సో వాడు కూడా కేక్ కట్ చేస్తున్నాడు. నేను వీడియో తీసుకుంటుంటే నన్ను కూడా యూట్యూబ్లో పెట్టని చెప్పి కేక్ ఇస్తున్నాడు. సో ఇక్కడైతే చిన్నగా అలాగ సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు. జస్ట్ కేక్ కట్ చేశారు. ఇంకా అందరూ చుట్టాలందరూ ఉన్నారు కాబట్టి పిల్లలందరూ కూడాను సెలబ్రేషన్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చారు ఇప్పుడు అందరూ కూడాను. సో ఇంకా నేనైతే ఇంటి ముందు ఇలా జస్ట్ సింపుల్గా శుద్ధముక్త ముగ్గేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి భోగి కదా, ఇంకా భోగి రోజు కూడాను విలేజ్లో ఇలా చక్కగా మండపాలు ఉంటాయి. మండపాల మీద డ్యాన్సులు అని ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా పిల్లలు అయితే డ్యాన్సులు వేస్తున్నారు. కాసేపు చూడడానికి అయితే వచ్చాం అనమాట. యాక్చువల్గా అయితే ఈరోజు మ్యాజిక్ షో ఉందనమాట. సో ఆయన ఇంకా రాలేదు, అందుకని పిల్లలు అందాక ఎంటర్టైన్ చేస్తున్నారు. మ్యాజిక్ షో ఎలా జరిగింది ఏంటి అనేది అది సపరేట్ వీడియో అయితే పెడతాను. సో ఇప్పుడు పిల్లలు ఏ సాంగ్కి డ్యాన్స్ చేశారు అన్నది గెస్ట్ చేసి కామెంట్లు అయితే కామెంట్ చేయండి. ఇదిగోండి ఎర్లీ మార్నింగే లేచామన్నమాట. 3:30కి అంతా లేచి స్నానం అది చేసేసి మొత్తం వంటకైతే రెడీ చేశాను. ఎందుకంటే మార్నింగే ఇంకా పొత్తర్లు ఇవ్వడాలు వడ్డించడాలు అన్నీ కూడాను 6లోగానే జరిగిపోవాలి. ఇంకేగోండి ఫ్రెష్గా వాటర్ అయితే పట్టేసి అన్నీ సర్దేశాను. అలానే ఒకవైపు వంటలు చేస్తూ ఒకవైపు దేవుడిని కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. మొత్తం అంతా కూడా ఎంటీ హోమ్ కదా, సో అన్నీ అరేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. చూడండి వంట అయితే అయిపోయింది, అన్నీ పెట్టేసుకున్నాము. మాకైతే వెన్నప్పాలు చేసి మూల పెట్టాలన్నమాట. అలానే పేరెంటల్ తాంబూలాలు కూడా సర్దేసుకున్నాను. పండగ బట్టలు కూడా మూల పెట్టేసుకున్నాము. ఇంక ఇప్పుడు పొత్తర్లు కూడా ఇచ్చేస్తున్నాము. ఇలాగ మాకైతే వైష్ణవ ఆయన వస్తాడు, ఆయన అయితే పొత్తర్లు చదువుతాడు, అతనికి పొత్తర్లు ఇచ్చేస్తాము. ఇంకా వీధిలో కూడాను ఇగోండి చిన్న చిన్నగా ప్రోగ్రామ్స్లు అన్నీ పెడుతున్నారనమాట. గేమ్స్ అని, డ్యాన్సులు అని, అలానే ఏవో అమ్ముతున్నారు కూడాను. ఇంకా ఊరంతా చూడండి ఫుల్ హంగామా హడావిడిగా ఉంది. సో ఇప్పుడైతే ఇంకా గేమ్స్ అనమాట. ఫుల్ డే అంతా కూడా గేమ్స్ పెట్టారు. మార్నింగ్ నుండి నైట్ వరకును. చిన్నపిల్లలు సపరేట్గా, పెద్దవాళ్ళు సపరేట్గా, అలానే అమ్మాయిలు వేరేగా అబ్బాయిలు వేరేగా అన్నట్టుగా పెట్టారనమాట. ఇంకా ఇప్పుడైతే మ్యూజికల్ చైర్ అవుతుంది. ప్రతి గేమ్ కూడాను అందరూ పార్టిసిపేట్ చేయడం అనమాట. సో చూస్తున్నారు కదా, మ్యూజికల్ చైర్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ప్రతి ఒక్కరు మ్యూజికల్ చైర్ పిల్లల తర్వాత పెద్దవాళ్ళు మగవాళ్ళు అలా అన్నట్టు బ్యాచ్లు కంటిన్యూ చేస్తున్నారనమాట. మధ్యలో లంచ్ బ్రేక్ అన్నది ఎవరైతే వెళ్ళి ఆడేసిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు వెళ్ళి తిని రావడమే అవుతుంది, కానీ బ్రేక్ అన్నదే లేదనమాట. సో నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను, ఎందుకంటే స్లోగా చూపిస్తే బాగదు కదా. సో చూస్తున్నారు కదా, పెద్ద వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. విలేజ్ల్లో సంక్రాంతి అంటే చాలా బాగా జరుగుద్ది. ఇంకా అన్నీ కూడా ఉంటాయి అనమాట. ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు, ఇప్పుడు పిల్లలు. ఇంకా అన్నీ కూడాను ఇప్పుడు మ్యూజికల్ చైర్ అయింది, దీని తర్వాత టక్ ఆఫర్ ఆడారు. అలాగా ఏ గేమ్ ఆడినా మొత్తం అందరూ పిల్లలు, పెద్దోళ్ళు, జెంట్స్, లేడీస్ అలా అనమాట. సో
చూస్తున్నారు కదా, ఫైనల్లీ ఇప్పుడైతే లేడీస్ టర్న్ వచ్చింది. ఇదిగోండి ఇప్పుడైతే మేమైతే ఆడుతున్నాము. సో చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది. నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా పెట్టాను కాబట్టి అందరూ నడిచేటప్పుడు ఇంకా కామెడీగా ఉంది. సో చూసారు కదా, నేనైతే మొదటి రౌండ్లోనే ఓడిపోయాను. ఇంక ఇప్పుడైతే టక్ ఆఫ్ 4 అయితే ఆడుతున్నారు. సో దీన్ని టక్ ఆఫ్ 4 అంటారు కదా, ఈ గేమ్ అయితే ఆడుతున్నారు. ఇంకా తెలిసిందే కదా, పండగ అంటే ఉదయానికి అందరి ఇంట్లో కూడాను వంటలు పెంటలు అయిపోతాయి. ఇంకా రోజంతా ఫ్రీనే కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను వచ్చి అన్నిట్లో పార్టిసిపేట్ చేసి గేమ్స్ అయితే బాగా ఆడుకున్నారు. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మేము కూడాను దుబాయ్లో 5 ఇయర్స్ ఉండి వచ్చిన తర్వాత ఇది ఫైనల్ 6th ఇయర్ అనుకుంటాను మాకు పండగ. చాలా సంవత్సరాలు అయిపోయింది మేము కూడా పండగ జరుపుకొని. విలేజ్లో అంటే దుబాయ్లో ఉండేటప్పుడు ఈవెంట్స్ అవి అటెండ్ అవ్వడమే, కానీ ఇంకా ఇలా న్యాచురల్ ఎంజాయ్మెంట్ అంటే ఈ ఇయరే జరిగింది. సో అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా భోగి పండగ కూడా నేను అంతగా సూట్ చేయలేదు, అది కూడా చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఇంకా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ తలుచుకుంటూ ఇలా అయితే జరిగింది. ఇంకా ఫైనల్ ఇది ఏంటంటే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ శంఖమయ్య అని విలేజ్లో ఇలా చేస్తారనమాట. సో ఇంటి ముందు ఎర్రమన్నతో అలికేసి ముగ్గు వేసేసి ఇంకా ఒక పీట పైన పేడ ముద్ద పెట్టి దానిపైన ఏవో గరికి పూస లాంటివి అలాంటివి ఏవో పెట్టి పూజ చేస్తారనమాట. రేగిపళ్ళు అవి బెల్లం అవి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టి అలా పెడతారనమాట. సో శంఖమయ్యకి స్వాగతం చెప్పడమో బాయ్ చెప్పడమో ఏదో సంథింగ్ నాకు తెలీదు, అదైతే చేస్తారు. సో ఇప్పుడైతే ఆ దీపాన్ని కూడా వెలిగించేసాను. ఇదిగోండి. సో నేనైతే వీడియోలో చాలా మెయిన్ థింగ్స్ మాత్రమే షూట్ చేశాను. మొత్తం కంటిన్యూ వ్లాగ్ లాగా అయితే చేయలేదు. అంటే ఏం వండాం, ఎన్ని రకాలు వండాం, ఎలా వడ్డించాం, ఎంతమంది వచ్చారు, ఎలా తిన్నాం, అవన్నీ కూడా నేను పెట్టడం లేదనమాట. ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఇటు పనులు చేసుకోవాలి, అటు ఇల్లు శుభ్రం చేసుకోవాలి, పూజ చేయాలి, వచ్చే వాళ్ళకి చూడాలి. సో అన్నీ చేసేది నేనే కాబట్టి, పైగా ఆడుకోవాలి, ఇవన్నీ నేనే చేయాలి కాబట్టి నేను కొన్ని మెయిన్ థింగ్స్నే వీడియోస్ తీశాను. సో చూసారు కదా, ఇదండి మా సంక్రాంతి వీడియో. ఇంకా మ్యాజిక్ షో అని కానీ అలానే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చాలా జరిగాయి ఈ ఊర్లోని. అవన్నీ కూడా కావాలి అంటే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.